డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య చెవిపోటు. చెవిపోటు అసలు ఎవరికి ఎక్కువగా వస్తూ ఉంటుంది, అసలు చెవిపోటు రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? ఈ చెవిపోటు మనం సామాన్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ చెవిపోటు రావడానికి రకరకాల కారణాల్లో ఒకటి జలుబు కూడా అనమాట. చిన్నపిల్లలకి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది కనుక ముక్కుకి చెవికి సంబంధం ఉంటుంది. లోపల ముక్కు నాళం లోపల నుంచి చెవి లోపలికి కనెక్షన్ ఉంటుంది అనమాట. అందువల్ల ముక్కుకి తొందరగా ఎక్కువగా జలుబు వచ్చినప్పుడల్లా చెవిలో పోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ చెవిపోటు వస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే సమస్యలు ఏమిటండి? ఈ చెవిపోటు నిర్లక్ష్యం చేసినట్టయితే కనుక ఇన్ఫెక్షన్ ఒకటి పెరిగి చీము కారే సమస్య ఒకటి వస్తుంది. ఎప్పుడైతే ఈ చీము కారే సమస్య మొదలవుతుందో అది ఒక పట్టాన తగ్గదనమాట. చాలా కాలం పాటు అలా బాధిస్తూ ఉంటుంది. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసినట్టయితే కనుక కర్ణభేరి పాడయ్యి దానికి ఒక చిన్న హోల్ లాంటిది ఏర్పడేట్టు, అలా హోల్ కనుక ఏర్పడినట్టయితే కనుక వినికిడి సమస్య వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అది అందుకని చెవిపోటు వచ్చినట్టయితే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా జ్వరము చీము కారడం అలాంటి సమస్య లేకపోతే మనం ఇప్పుడు చెప్పబోయే ఔషధాన్ని వాడుకోవచ్చు. అలా కాకుండా బాగా చీము కారుతూ తీవ్రమైన జ్వరంతో కలిసి ఉన్నట్టయితే కనుక ఆ ఇన్ఫెక్షన్ తీవ్రమైనదని భావించి వైద్యుల దగ్గరకు వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకుని ఆ చెవిని రక్షించుకోవాలి. మరి ఈ చెవిపోటు నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక ఇంగువ. ఇంగువ వాతాహారం అంటాం. వాతాహారం అంటే ఏంటంటే వాతాహారంగా చెప్పేటప్పుడు రకరకాల లక్షణాలు చెప్తాం. అందులో నొప్పి కూడా వాతం వల్ల వస్తుందన్నమాట. ఈ నొప్పిని తగ్గించేటువంటి గుణం ఇంగువలో ఉంది. ఇంగువని కొద్దిగా మూకుట్లో వేసి పొంగించటం అంటాం కదా, కొద్దిగా వేడి చేసినట్టయితే పొంగినట్టుగా అవుతుంది. అలా అయిన తర్వాత దాన్ని చల్లారబెట్టి పొడి చేసి తీసుకోవాలి. ఈ ఔషధం తయారు చేయడానికి మనకి సుమారుగా ఒక 10 గ్రాముల ఇంగువ కావాలి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తయారు చేయడానికి ఎంత ఇంగువ కావాలో అది విడిగా తీసి పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక సొంఠి. సొంఠికి కూడా నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది. దీనికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గించేటువంటి గుణం ఉంది. సొంఠిని కూడా విడిగా వేయించి అంటే కొద్దిగా నేతిలో సొంఠిని వేయించి దాన్ని చూర్ణం చేసి తీసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఔషధం తయారు చేసుకోవడానికి మనకి 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొద్ది పరిమాణంలో ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత సొంఠి కావాలో అంత చూర్ణం తీసుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ధనియాలు. ధనియాలకు కూడా నొప్పిని తగ్గించేటువంటి గుణము, ఇన్ఫెక్షన్లను తగ్గించే గుణం ఉంది. బాగా చలవ చేసేటువంటి లక్షణం కూడా ఉంటుంది ధనియాలకి. ఈ ధనియాల చూర్ణాన్ని కూడా ఔషధం కోసం 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనం ఇక్కడ ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి కొద్ది పరిమాణంలో ఎంత కావాలో అంత చూర్ణం తీసి విడిగా పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి మూలికలు ఉన్నాయి కదా, వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేను వివరిస్తాను మీకు. మనం తీసుకున్నటువంటి మూలికల్లోంచి సొంఠి చూర్ణాన్ని ధనియాల చూర్ణాన్ని బాగా కలుపుదాం. ఇలా కలుపుకున్నటువంటి 50 గ్రాముల ఈ చూర్ణానికి మనం అంటే 25 గ్రాములు తీసుకున్నాం కదా సొంఠి ధనియాలు కూడాను. ఈ 50 గ్రాముల చూర్ణానికి 8 రెట్లు అంటే సుమారుగా ఒక 400 మిల్లీలీటర్ల నీళ్ళని కలపాలి. అంటే ఈ చూర్ణాన్ని నీటిని కలిపేసుకోవాలి. ఈ చూర్ణాలని నీటిని బాగా కలిపేసి సన్నటి మంట మీద కాచాలన్నమాట. అంటే 400 మిల్లీలీటర్ల కషాయాన్ని మనకు కనుక పొయ్యి మీద పెట్టినట్టయితే దాంట్లో 4వ వంతు అంటే సుమారుగా 100 మిల్లీలీటర్ల నీరు మాత్రం మిగిలేలాగా కాచాలి. కాచిన తర్వాత మనకి ఒక కషాయం లాంటి తయారైంది. అంటే సొంఠి ధనియాలు నీరు కలిసిన ఒక కషాయం తయారైంది. ఈ 100 మిల్లీలీటర్ల కషాయానికి 25 మిల్లీలీటర్ల ఆవ నూనె కలపాలి. మనకి 4వ వంతుగా మిగిలినటువంటి 100 మిల్లీలీటర్ల కషాయంలో 25 మిల్లీలీటర్ల ఆవ నూనెను కలపాలి. ఆవ నూనె ఏంటంటే నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉన్నటువంటి నూనె, అందువల్ల మనం ఇందులో ఆవ నూనెను వాడుకుంటున్నాం. 100 మిల్లీలీటర్ల కషాయము 25 మిల్లీలీటర్ల ఆవ నూనె కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాన్ని సన్నటి మంట మీద కాచుతూ ఉండాలి. ఎంతసేపు కాచాలంటే నీరంతా ఎగిరిపోయి కేవలం నూనె మాత్రం మిగలాలన్నమాట. మరి నీరంతా ఎగిరింది నూనె మిగిలిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ సమయంలో మనం కొద్దిగా ఒక చుక్క నీళ్లు కనుక అందులో జల్లినట్టయితే బాగా టపటపటప చప్పుడు వస్తూ నీరు ఎగిరిపోతుంది అనమాట. అటువంటి స్థితిలో మనకి నూనె మాత్రమే మిగిలిందని గ్రహించుకుని తీసి ఆ నూనె ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే ఇందాక మనం తీసుకున్నటువంటి ఇంగువ చూర్ణాన్ని దాంట్లో కలపాలి. కలిపి చల్లారిన తర్వాత దాన్ని వడపోసి ఉంచుకొని
ఈ చెవిపోటు ఉన్నటువంటి చెవిలో 4-5 చుక్కల చొప్పున వేసుకున్నట్టయితే కనుక చెవిపోటుని తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు.